అదే కదా సార్. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు గారికి, ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారికి, అందరికీ వేదికపైకి హృదయపూర్వకంగా ఆశీనులు కావాల్సిందిగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. శాల్వాతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారిని, అదేవిధంగా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు గారిని, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి కూడా శాఖలు కూడా చెప్పాం ముందుగానే. అందరూ దయచేసి మరొకరిని కూడా అందరికీ పూలమాలలతో ఘనంగా సత్కరిస్తున్నారు. అందరికీ రైట్. సమయాభావం వల్ల భక్తులు కూడా చాలా తక్కువ మందిని ఎన్నుకోవడం జరిగింది. దయచేసి అన్యథా ఎవరు భావించద్దండి. ప్రసంగించవలసిందిగా కోచ్. అయిపోయినాయి ఇనికి పోండి. వచ్చినంత పంట దేశంలో ఎక్కడ రాదు. అట్లాంటి భూమి అన్నమాట ఇది. ఇట్లాంటి భూమికి నీళ్ళు అందిస్తే కనుక రైతులందరూ బాగుంటారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఓ పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి. ఇందాక రోడ్ల సంగతి చెప్పారు. రోడ్లు గుంటలు పూడ్చాము. ఇంకా డబ్బులు వస్తే కనుక ఇంకా రోడ్లు వేయాల్సి, కొత్త రోడ్లు వేయాల్సినవి ఉన్నాయి. మొన్న మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి కొత్త హైవేలు వస్తే డెవలప్మెంట్ వచ్చిందని. మీ ప్రాంతంలో మీకు తెలిసిందే, గతంలో మన సోలారు, విండ్ ద్వారా చాలా పెద్ద ఎత్తున పవరు దేశ విదేశాల నుంచి చాలామంది వ్యాపారస్తులను తీసుకొచ్చి ఇక్కడ మనం పవరు తీసుకొచ్చాము. కానీ వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాలు మొత్తాన్ని తరిమి కొట్టి ఏ విధంగా ప్రొడ్యూస్ అయిన పవర్ని, తయారైన పవర్ని ఏ విధంగా నాశనం చేశాడో మనందరికీ తెలియదు కాదు. మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడి వెళ్ళిపోయారు అన్నమాట. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ప్రభుత్వం మళ్ళీ 5 సంవత్సరాలు వదిలేసి మొత్తం కూడా మనం తీసుకొచ్చాం. ప్రజలకు అందించేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ చేసిన పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్ళకపోతే మళ్ళీ మనం ఫెయిల్ అవుతాం. అందుకనే మన పార్టీ, మన కూటమి ప్రభుత్వం తీసుకొని కార్యక్రమాన్ని తీసుకొని అనంతపురం గడ్డ మీద నుంచి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రజలకందరూ కూడా మెసేజ్ ఇవ్వాలి. కూడా కనిగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి కూడా హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. దయచేసి అన్యదా భావించదండి. అందరికీ పేరు పేరున స్వాగత